గోవధ నిషేధ చట్టం తీసుకొచ్చేలా పార్లమెంట్లో తన గళాన్ని వినిపిస్తానని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. గోవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఆర్గానిక్ పంటల ఉపయోగానికి గోవులు ఎంతో తోడ్పాటును అందిస్తాయని తెలిపారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నమో మిషన్ వందే గోమాతరం సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. నమో మిషన్ వందే గోమాతరం యుఎస్ఏ ఎంపవర్మెంట్ వింగ్ అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని కీర్చిపల్లి రాజుకు అందజేశారు ఎంపీ. అష్టౌశ్వర్యాలతోటి మనుషులు కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందేటటువంటి రోజు ఈ రోజు గుర్తించారు. గోవు వల్ల వచ్చే ప్రొడక్షన్లపై అనేక రీసెర్చ్లు, ఊపిరం ఉన్న గోవుతోటి దాని పాలు, దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని లాభాలు ఉన్నాయని చెప్పి రీసెర్చ్ చేస్తే ప్రపంచ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. అవురా, ఎప్పుడో వేదకాలం నాడు గోవు యొక్క విశిష్టతను భారతదేశంలో కనుగొన్నారు. ఈరోజు రీసెర్చ్ చేస్తే దాని లోపల గొప్ప శక్తి ఉంది, దాని చుట్టూ ఒక శక్తి పరిభ్రమిస్తుంది. దానివల్ల ఆ శక్తి వల్ల మనిషి సకల ఔషధాలు పొందుతారని తేల్చారు. దాంతో ప్రతి ఇంట గోవు పెంచాలనే ఆసక్తి ఈరోజు ప్రజల్లో వచ్చింది. ప్రతి ఒక్కరు, నేను చిన్న ఉన్నప్పుడు మా నాయన మా వద్ద 150 దేశవాళీ ఆవులు ఉండే, సకల పంటలతోటి విరజిల్లింది, వైభవంగా ఉంది. ఆయననే పటేల్, ఆయననే దొర, ఆయన దగ్గర లక్ష్మి తాండవించింది, అష్టౌశ్వర్యాలతో పొంగి పొడిలింది. ఎప్పుడైతే గోవులు పోయినాయో ఆ రోజు దెబ్బతినడం ప్రారంభమైంది. ఇక్కడ కూడా ఈరోజు దాని ప్రాముఖ్యత గుర్తించి గ్రామాలలో వ్యవసాయదారులే కాకుండా వ్యవసాయం లేని వారు కూడా గోవును పోషిస్తున్నారు. అష్టౌశ్వర్యాలు పొందడానికి, గోమాత యొక్క ఆశీర్వాదం పొందడానికి చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, నేను పార్లమెంట్లో గోవధ నిషేధం గురించి ఒక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా.